ఈ బాలుడు సముద్రంలో ఈత కొడుతుండగా మెరిసే గుడ్డు కనిపించింది. మరియు అతను గుడ్డు పగలగొట్టిన వెంటనే ఆకాశంలో ఎగురుతున్న పక్షులను అకస్మాత్తుగా ఆగిపోతాయి. బాలుడు మరియు అతని స్నేహితులు ఆశ్చర్యపోతారు. ఇంటికి తిరిగి వస్తుండగా కదలకుండా గాలిలో తేలుతున్న పిల్లిని చూశారు. మరియు రోడ్డుపై నడుస్తున్న వ్యక్తులు కూడా పూర్తిగా నిశ్చలంగా మారారు. ఈ ముగ్గురు టైం ఆగిపోయింది అనుకున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురే కదలగలరు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. వారు నేరుగా రెస్టారెంట్ కి పరిగెత్తి పిజ్జా తిన్నారు, నీరు తాగారు మరియు తర్వాత సూపర్ మార్కెట్ నుండి వారికి నచ్చిన ప్రతిదాన్ని తీసుకున్నారు. వారు ఇంతకు ముందు ఎప్పుడు ఇంత స్వేచ్ఛను మరియు ఇంత బహిరంగ జీవితాన్ని అనుభవించలేదు. స్కూల్ లేదు, చదువు లేదు, మాస్టర్ నుంచి తిట్టులు కూడా లేవు. ప్రతిదీ ఆగిపోయింది. కానీ ఒకరోజు వారిలో ఒకరికి అస్తమా వస్తుంది. వైద్యులు కూడా ఆగిపోయారు మరియు ఆ క్షణంలో అతను చనిపోయాడు. ఇప్పుడు భయంతో పాటు విచారం కూడా కలిగింది. బతికి ఉన్న స్నేహితులిద్దరూ తిరిగి వెళ్ళడానికి సమయం కోరుకున్నారు. వారు తమ స్నేహితుడిని అతనికి ఇష్టమైన ప్రదేశాన్ని తీసుకెళ్లి పాతిపెట్టారు. ఆపై మళ్లీ సమయం ప్రారంభించాలని వెతుకుతూ సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించారు. ఇప్పుడు వారిద్దరూ పెద్దవాళ్ళయ్యారు, కానీ లోపల పూర్తిగా ఒంటరిగా ఉన్నారు. అప్పుడు ఒక రాత్రి వారిలో ఒకరు చంద్రుల్లో కదలికలను చూశాడు. అది కాలం మళ్లీ కదలగలదనే సంకేతంలా కనిపించింది. అతడు తన స్నేహితుడికి శుభవార్త చెప్పడానికి పరిగెత్తాడు. కానీ అతను చేరుకున్నప్పుడు అతని స్నేహితుడు ఇంకా అక్కడే ఉన్నాడు, కానీ అతను ఊపిరి పీల్చుకోవడం లేదు. అది అతనికి ఒంటరితనానికి నాంది అయింది.